హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఇది చూడండి. ఇది మనకు మిషన్ బంద్ ఉంది. ఇప్పుడు ఆ బంద్ ఉన్న కూడా వేస్ట్ వాటర్ చూడండి పోతుంది. ఇలా మనకు వేస్ట్ వాటర్ పోయింది అనుకోండి, మనకు ఆ వాటర్ అనేది టేస్ట్ చేంజ్ అవుతుంది. మెయిన్గా ఆ టేస్ట్ చేంజ్ అవుతుంది. అలాగే మనకు ఆ మిషన్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది అనమాట. మళ్ళీ తర్వాత ఏమవుతుంది, మనకి ఇలా కంటిన్యూ మిషన్ బంద్ అయినప్పుడు ఆ వేస్ట్ వాటర్ పోవడం వల్ల ఫిల్టర్స్ కూడా మనకు తొందరగా జామ్ అవుతాయండి. అందుకని ఇప్పుడు ఈ వేస్ట్ వాటర్ ఎందుకు పోతుంది అనేది నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలామందికి ఈ ప్రాబ్లం అనేది ఉంటుందండి. ఏం చిన్న ప్రాబ్లం ఉంటుంది, కాకపోతే దాన్ని అలాగే వదిలేసామనుకోండి మనకు ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనకు మెయిన్గా ఏంటంటే ఫిల్టర్స్ అనేది జామ్ అయిపోతాయి. ఎందుకంటే మనము ఆ మిషన్ బంద్ అయిన తర్వాత వేస్ట్ వాటర్ అనేది బంద్ కావాలా. చూడండి, ఈ ప్లగ్ కూడా నేను పెట్టలేదు చూడండి. ఇది ప్లగ్ తీసేసే ఉంది. అయినా కూడా మనకు వాటర్ ఎందుకు వస్తున్నాయంటే ఆ మోటార్ ఆన్ కాకపోయినా మనకు ట్యాంక్ ప్రెజర్ ఉంటుంది కదా, ఆ ట్యాంక్ ప్రెజర్ తోటి మనకు ఆ ఎస్వి సాల్నైడ్ వాల్ అనేది ఉంటుంది లోపల. అది ప్రాబ్లం ఉండడం వల్ల ఆ ప్రెజర్ అనేది మనకు ఆ ట్యాంక్ ప్రెజర్ తోటి వస్తుందన్నమాట. ఇప్పుడు మనము ఇది ఓపెన్ చేసి లోపల ఏ ప్రాబ్లం ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను చూడండి. చూడండి, మనం ఇప్పుడు మెషిన్ ఓపెన్ చేసాం కదా, దీన్ని ఏం చేయొద్దు, మొత్తం ఎక్కడ కూడా ప్రాబ్లం ఉండదు. మెయిన్ ఏంటంటే సాల్నైడ్ వాల్, ఎస్వి అంటారు దీన్ని. ఈ సాల్నైడ్ వాల్ అనేదే ప్రాబ్లం ఉంటుందండి. ఇది ప్లంజర్ మనకు కరెక్ట్గా అది బట్టగా లేదనుకోండి, మీకు వేస్ట్ వాటర్ అనేది కంటిన్యూగా పోతుంది. ఇది చూడండి, మనకి ఇది అవుట్లెట్ అనమాట. ఇది ఇన్లెట్. ఈ మనకు సెకండ్ ఫిల్టర్ ఉంటుంది కదా, మన ఫస్ట్ ఫిల్టర్ నుంచి సెకండ్ ఫిల్టర్కి వస్తుంది. సెకండ్ ఫిల్టర్ నుంచి మనకు ఈ సాల్నైడ్ వాల్కి ఉంటుంది అనమాట. ఇక్కడ ఓపెన్ చేసి చూడండి, అవుట్లెట్ ఓపెన్ చేసి చూడాలన్నమాట. చూడండి, అవుట్లెట్ ఓపెన్ చేశాను కదా, ఇక్కడ చూడండి వాటర్ కంటిన్యూగా పోతుంది. మనకు మిషన్ అయితే బంద్ ఉంది, మిషన్ ఆన్లో అయితే లేదు. చూడండి, ఈ వైర్ కూడా చూడండి, మీకు మిషన్ ఆన్లో లేదు, అయినా కూడా మనకు అది కంటిన్యూగా అక్కడ పోతుంది అనమాట. అంటే మనకు ప్రాబ్లం ఏంది, ఈ సాల్నైడ్ వాల్ ప్రాబ్లం అనేది ఉందన్నమాట. ఆ ప్లంజర్ పని చేయకపోవడం వల్ల మనకి ఇది ఇప్పుడు చూడండి, నేను ఇది బంద్ చేస్తాను, ఆన్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఆఫ్లో ఉందన్నమాట. ఇప్పుడు ఆన్ చేస్తాను చూడండి. చూడండి, కొంచెం పెరిగింది మనకు, అంటే ఆ మూమెంట్ అనేది వస్తుంది చూడండి. చూడండి, కొంచెం పెరిగిందనమాట. ఇప్పుడు ఇది నేను చేంజ్ చేసి మీకు చూపిస్తాను చూడండి. చూడండి, ఇప్పుడు నేను ఇది చేంజ్ చేశాను, వేరే సాల్నైడ్ వాల్ చేంజ్ చేశాను అనమాట. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు మిషన్ ఆన్ చేసి మనం చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకు వాటర్ అస్సలు పోవట్లేదు చూడండి. వాల్ ఆన్ చేసినాం కదా, అయినా కూడా మనకి ఇక్కడ డ్రాప్ కూడా పోవట్లేదు. ఇప్పుడు మనం ఈ స్విచ్ ఆన్ చేసి చూద్దాం. చూడండి, మనకు మిషన్ ఆన్ అయింది. ఇక్కడ వేస్ట్ వాటర్ పోతుంది చూడండి. ఇది మిషన్ ఆన్లో ఉన్నప్పుడు మనకు వేస్ట్ వాటర్ అనేది కంపల్సరీ పోవాలి. అలా పోకపోయినా మనకు ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఈ ట్యాంక్ ప్రెజర్ వచ్చినప్పుడు డ్రాప్ వస్తున్నది కదా, ఇప్పుడు అది మనకు మోటార్ ఆన్ అయింది అనమాట. ఇప్పుడు మోటార్ ఆన్ కావడం వల్ల మనకు ప్రెజర్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తాను చూడండి. ఇక్కడ డ్రాప్ పడుతుంది కదా, ఇది ఆగిపోవాలి. ఇక్కడ అది ఒక్క డ్రాప్ కూడా పడదు. మనకు స్టోరేజ్ ట్యాంకులో ఎప్పుడైతే మన మిషన్ బంద్ అవుతుందో ఒక్క డ్రాప్ కూడా పడకూడదు అనమాట. అలా డ్రాప్ పడింది అనుకోండి, అది మెల్లమెల్లగా ఓవర్ఫ్లో అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు మొత్తం ఆగిపోయింది. ఇట్లా ఇది బంద్ అయిపోతుంది అనమాట. ఇలా మనకు మిషన్ బంద్ ఉన్నప్పుడు మిషన్ వాటర్ అనేది ఆగిపోవాలా, మిషన్ ఆన్లో ఉన్నప్పుడు వేస్ట్ వాటర్ అనేది పోవాలి. అదండి మెయిన్గా చూసుకోవాలా. లేకపోతే మీకు ఫిల్టర్స్ ప్రాబ్లం అవుతాయి, అలాగే వాటర్ టేస్ట్ చేంజ్ అవుతుంది, ఓవర్ఫ్లో అవుతుంది అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.